ఇక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. మరి ఎగ్జామ్లో స్టూడెంట్స్కి అసలు ఏది ముందు రాయాలి అనే దాని దగ్గర ఫస్ట్ బయాలజీ అండ్ దెన్ కెమిస్ట్రీ, చివరిగా ఫిజిక్స్. ఎందుకు ఇలాగే రాయాలి? స్ట్రాటజిక్గా ఉండకపోతే అక్కడ జరిగేటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఏంటి ఆ ఇబ్బంది? బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అంతా ఆల్మోస్ట్ ఆల్ థియరీ పార్ట్, మెమరీ బేస్డ్. సో కాబట్టి అదంతా బ్రెయిన్లో స్టూడెంట్కి రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదవగానే ఆన్సర్ గుర్తుపెట్టేటువంటి స్థాయిలో స్టూడెంట్ ఉంటాడు. కాబట్టి ముందు ఆ థియరిటికల్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటే స్టూడెంట్ ఫ్రీ అయిపోతాడు. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ థియరీ పార్ట్ మొత్తం కూడా అంటే అదంతా కూడా క్లియర్ చేసేసుకుంటే ఇక అప్పుడు ఫిజిక్స్కి వచ్చారనుకోండి, క్వశ్చన్ నీట్గా చక్కగా చదివి సో అప్పటికప్పుడు ఆలోచించాలి. సో ఇచ్చిన డేటా ఈ ఫార్ములా వేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి ప్రశాంతంగా చేసే అవకాశం ఉంటుంది. అలా కాదు, ఫిజిక్స్ ముందు చేశారు. సో ఫిజిక్స్లో ప్రాబ్లం లెంతీగా ఉండడం, ఫార్ములా వేయడం, క్యాలిక్యులేషన్ పార్ట్ ఇదంతా కనుక ముందుగా చేస్తే ముందుగానే స్టూడెంట్ ఎగ్జాస్ట్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించినటువంటి ఆ థియరీ పార్ట్ ఆ స్పీడ్గా యాక్యురేట్గా ఆన్సర్ చేసే దగ్గర కొంత మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఈ థియరీ పార్ట్ని కనుక ముందుగా కనుక స్టూడెంట్ క్లియర్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చివరిలో చేసుకుంటే కనుక స్టూడెంట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ టైంలో ఈ సబ్జెక్ట్స్లో థియరీ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకుంటే సో అప్పుడు స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. 2 గంటల్లో 2/3 పేపర్ కంప్లీట్ చేసుకుంటే సో లేదా 50 ఖచ్చితంగా వీటి మొత్తాన్ని కనుక తీసుకుంటే 50 మినిట్స్ అంటే 100 మినిట్స్లో సో 3 సబ్జెక్టులకు సంబంధించి క్లియర్ చేసుకుంటే చివరికి ఒకే ఒక సబ్జెక్ట్కి వాళ్ళకి చాలా టైం మిగులుతుంది. అంటే 80 మినిట్స్ టైం మిగులుతుంది. అంటే 1 hour and 20 minutes టైం మిగులుతుంది. అది చక్కగా కీన్ అబ్జర్వేషన్ తోటి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి చివరిగా ఫిజిక్స్ చేయమంటంలో లాజిక్ అది, అంత తప్పితే వేరే ఏం కాదు. ముందు చేస్తే స్టూడెంట్ ఎగ్జాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ టైంలో ఆ 3 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరిలో ఫిజిక్స్ చేసుకోవడం ద్వారా స్టూడెంట్కి ఖచ్చితంగా అడ్వాంటేజ్. అంతేకాకుండా ఎప్పుడు కూడా పేపర్ని మొత్తం నీట్ క్వశ్చన్ పేపర్ని 2 or 3 phases-లో స్టూడెంట్ ఆన్సర్ చేయాలి. ఎందుకు? ఫస్ట్ పేజ్లో అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th క్వశ్చన్ కొంచెం లెందీగాను లేదా కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఆప్షన్స్ క్లోజర్ ఆప్షన్స్ ఇచ్చారు. సో డిసైడ్ చేయడం దగ్గర కొంచెం టైం తీసుకోవచ్చు. ఇది తర్వాత చేద్దాం అనుకొని 6th, 7th, 8th అలా చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆ 5th క్వశ్చన్ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, బ్యాక్కి రాకూడదు. ఎందుకు? సో 6th, 7th, 8th క్వశ్చన్లు చేసేటప్పుడు కూడా ఆ 5th క్వశ్చన్ గురించి ఎంతో కొంత స్టూడెంట్ బ్రెయిన్లో ఉండటం మూలాన పేపర్ మొత్తం కంప్లీట్ చేసుకోకుండా వెంటనే ఆ 5th క్వశ్చన్ దగ్గరికి రావడం జరిగింది. సో అటువంటి కేసులో 6th, 7th క్వశ్చన్స్ బాగా తెలిసినా వేరే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పుగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. మరేం చేయాలి? సో అలా వదిలేసినటువంటి క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్గా కాకుండా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే లెందీగా డిఫికల్టీగా ఫీల్ అయ్యారో అటువంటి సెకండ్ ఫేజ్లో. ఎందుకు అలాగే? రీజన్ ఏంటంటే ముందు అసలు ఒక 80% పేపరు 90% పేపరు స్టూడెంట్ కంప్లీట్ చేస్తారు, ఆన్సర్ చేస్తారు. రిమైనింగ్ 10 to 20% అనేది ఒక కాన్ఫిడెన్స్తో ఒక హ్యాపీనెస్తో చేయొచ్చు. స్టూడెంట్ ఆల్రెడీ 80% కంప్లీట్ చేశా, 90% కంప్లీట్ చేశా, సో అన్ని చేయగలిగా, మిగిలిన కొద్ది క్వశ్చన్స్ మాత్రమే. సో కాబట్టి ఆ హ్యాపీనెస్తో చేసినప్పుడు డెఫినెట్గా అవి కూడా ఫోకస్డ్గా 100% యాక్యురసీతో చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ అయినా థర్డ్ ఫేజ్ అయినా సో 4 సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మాత్రమే ఆ సెకండ్ ఫేజ్కి కానీ
సెకండ్ ఫేజ్ అన్ని సబ్జెక్ట్స్ అయిన తర్వాత ఇంకా 1 or 2 క్వశ్చన్స్ మిగిలితే థర్డ్ ఫేజ్ కానీ వచ్చి కంప్లీట్ చేసుకోవాలి. సో అలా మ్యాక్సిమం 2 రౌండ్స్, ఇంకా అవసరమైతే కనుక థర్డ్ రౌండ్లో కూడా చేసుకోవచ్చు. ఇక అది అయిపోయిన తర్వాత అందరూ స్టూడెంట్స్కి బాగా డౌట్ ఎక్కడంటే OMR షీట్ ఫిల్ చేయడం ఎలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఒకటే చెప్తా, ఫస్ట్ 2.5 అవర్స్లో ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో గుర్తు పెట్టావో అవన్నీ కూడా ఫస్ట్ 2.5 అవర్స్లోనే OMR షీట్లో మార్క్ చేయడం కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇక రిమైనింగ్ ఆ 2.5 అవర్స్లో ఎలా చేస్తారనేది స్టూడెంట్ అంతకుముందు మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి చేసుకున్నా, అంటే కొంతమంది ఏంటంటే బాటనీ కంప్లీట్ అవగానే బాటనీ బబులింగ్ చేయటం, అదేవిధంగా జువాలజీ కంప్లీట్ అవగానే అలా, లేదా కొంతమందిని 10 క్వశ్చన్స్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ 10 కంప్లీట్ అవగానే బబుల్ చేయటం, OMR షీట్లో మార్క్స్ చేయటం. సో ఈ విధంగా ఎలా ఉన్నా కానీ ఫస్ట్ 2.5 అవర్స్లో ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో గుర్తుపెట్టారో అవన్నీ కూడా OMR షీట్లో మార్క్ చేయాలి. ఇక ఈ మధ్యలో అనేది డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. మరి 2.5 అవర్స్లో ఎందుకు చేయాలి అంటే చివరి హాఫ్ అన్ అవర్లో ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ అవి 10 ఉన్నా 20 ఉన్నా ఏమున్నా సైమల్టేనియస్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా, ఆ వచ్చిన ఆన్సర్ ఏదో గుర్తుపెట్టి వెంటనే సైమల్టేనియస్గా మార్క్ చేయాలి OMR షీట్లో. రీజన్ ఏంటంటే మొత్తం అన్నిటికీ ఆన్సర్ చేసి చివర ఇంకో 10 మినిట్స్ మాత్రమే మిగిలింది, OMR షీట్లో మార్క్ చేయాల. అప్పుడు బిగిన్ చేశారు, అమ్మో 10 మినిట్సే మిగిలింది నాకు, సో అవుతుందో లేదో అని హరీబరీగా చేసేటప్పుడు ఆర్డర్ మారినా, ఏమాత్రం మిస్ మార్కింగ్ చేసినా, లేదా ఆప్షన్ 2 గుర్తు బబుల్ చేయాల్సిన ఆ సర్కిల్ని పొరపాటున ఆప్షన్ 3లో చిన్న డాట్ పెట్టినా, చాలా పవర్ఫుల్ స్కానర్స్ కాబట్టి ఆ 2ని ఆ 3ని రెంటిని కూడా ఆ స్కానర్ కన్సిడర్ చేసి ఆ క్వశ్చన్ పక్కన పెట్టేస్తుంది. అంతేకాకుండా ఈ స్పీడ్గా చేసే టైంలో టైం అయిపోయింది, ఇంకా 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ OMR షీట్లో మార్క్ చేయాలి, టైం అయిపోయింది, ఇన్విజిలేటర్ వచ్చి OMR షీట్ లాక్కొని వెళ్ళిపోతాడు. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ 2.5 అవర్స్లో ఏ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసావో అవన్నీ 2.5 అవర్స్ ఆ టైం కల్లా మార్క్ చేసి ఉండాలి OMR షీట్లో. చివరిగా ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్కి సైమల్టేనియస్గా OMR షీట్లో మార్క్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆర్డర్ మిస్ అవ్వకుండా, మిస్ మార్కింగ్ లేకుండా స్టూడెంట్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇది ఖచ్చితంగా ఫాలో అవడం అనేది మంచిది. సో కాబట్టి ఎవరైనా సరే సిన్సియర్గా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ సీట్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. ఒకటి మాత్రం నిజం, ఎవరైతే చదవవలసినన్ని సార్లు చదువుతారో ఖచ్చితంగా సీట్ తెచ్చుకోవచ్చు. ఎవరైతే ఐక్యూ లెవెల్స్ ఉండి సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా రకరకాల ఎగ్జామ్స్ రాసి వర్క్ చేస్తారో అటువంటి పిల్లలు ఏ స్థాయికైనా రీచ్ అవ్వచ్చు. మ్యాక్సిమం 720కి 720 అయినా తెచ్చుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. అంత వర్క్ చేసిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఇవి కనుక ఫాలో అయితే ఎటువంటి ఎర్రర్స్ ఎగ్జామ్ టైంలో కమిట్ అవ్వకుండా, సో 100% యాక్యురసీతో స్టూడెంట్ OMR షీట్ కూడా ఫిల్ చేసి బయటకు వచ్చి చక్కగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో ఇది ఫాలో అవుతారని డియర్ స్టూడెంట్స్, ఇది ఫాలో అవ్వండి. ఇది ఎంతోమంది పిల్లలకి ఎన్నో రకాలుగా చేపించి ఒక బెస్ట్ స్ట్రాటజీని ఇవ్వడం ద్వారా ఆ పిల్లలందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 ర్యాంక్సే కాకుండా 100,000స్లో ఆ ర్యాంక్స్ తెచ్చుకున్నటువంటి పిల్లలు ఫాలో అయినటువంటి టెక్నిక్ ఇది. సో కాబట్టి ఈ టెక్నిక్స్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా ఫ్యూచర్లో రాయబోయేటువంటి నీట్ ఎగ్జామ్లో కానీ లేదా మాక్ టెస్ట్లో కానీ మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.